నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. శాస్త్రోక్తంగా తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. ఆలయ శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్న టీటీడీ ఉన్నతాధికారులు, సిబ్బంది. రేపు బుధవారం ఆణివారి ఆస్థానం. ఘనంగా కామరాజు నాడార్ 123వ జయంతి వేడుకలు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. కామరాజు నాడార్ ఆశయ సాధన కోసం కృషి చేద్దామని పిలుపు. జిల్లాలో రైతులకు పంట బీమా పథకంపై అవగాహన కల్పించాలి. పంటల బీమా పథకం గోడ పత్రికను ఆవిష్కరించిన తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్. మీకు మీ దేవుడు కావాలంటే వెళ్ళండి, మా దేవుణ్ణి వదిలేయండి. టీటీడీలో అన్య మతస్థులకు బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి హితవు. టీటీడీలో అన్యమత ఉద్యోగస్తుల అంశంపై బోర్డు సమావేశంలో చర్చిస్తామని ప్రకటన. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. జూలై 16న ఆణివారి ఆస్థానం పర్వదినం సందర్భంగా మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అలిపిరి పాదాల మండపం, శ్రీ ఆండాళ్ గోదాదేవి సన్నిధి, శ్రీ పెరియాళ్వార్ సన్నిధి, శ్రీ లక్ష్మీనారాయణస్వామి సన్నిధిలో మూల విరాట్లకు వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచారు. శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, కర్పూరం, గంధం పొడి, కుంకుమ తదితర సుగంధ ద్రవ్యాలతో కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణ చేశారు. అటు తర్వాత స్వామి అమ్మవార్లకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజా నైవేద్య కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. అంతకుముందు ఆలయం మొదలుకుని గర్భాలయం వరకు ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణాలు, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా ప్రోక్షణ చేశారు. అనంతరం భక్తులకు దర్శనం ప్రారంభించారు. ఉగాది, ఆణివారి ఆస్థానం బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఈ కార్యక్రమంలో డెప్యూటీఓ విఆర్ శాంతి, ఏఈఓ ఏ భాస్కర్, నారాయణ చౌదరి, సిబ్బంది, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ నాయకులపై టీడీపీ నాయకులు శ్రీకాళహస్తి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శ్రీకాళహస్తి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ నరసింహమూర్తికి శ్రీకాళహస్తి పట్టణ టీడీపీ అధ్యక్షులు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు విజయ్ కుమార్, కాసరం రమేష్ సంయుక్తంగా మాట్లాడుతూ గత 2 రోజుల ముందు జనసేన పార్టీ శ్రీకాళహస్తి మాజీ ఇన్ఛార్జికు సంబంధించిన ఘటన వారి వ్యక్తిగతమని, దానిపై బొజ్జల సుధీర్ రెడ్డి ఆపాదిస్తూ సోషల్ మీడియా వేదికగా వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అటువంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ రోజు డీఎస్పీ నరసింహమూర్తికి ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా బొజ్జల కుటుంబం మచ్చలేని కుటుంబమని, అటువంటి కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఖంటా రమేష్, గోపి, వంకాయల సిద్దులయ్య, ఆర్ముగం, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. గత 2-3 రోజుల క్రితము ఒక సంఘటన జరిగింది. అది పూర్తిగా వారి వ్యక్తిగతమైన సంబంధం, ఎవరికి కూడా ఎలాంటి సంబంధం లేని విషయం. అది కాళహస్తి ప్రజలకందరికీ కూడా తెలుసు. మరి వాళ్ళ వ్యక్తిగతమైన విషయాన్ని గౌరవ మా శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పైన ఈ కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పటం కూడా జరిగింది, పత్రికా విలేకరుల ద్వారా చెప్పడం కూడా జరిగింది. అయినా వారు వినకుండా కాళహస్తి అభివృద్ధి అంటే, కాళహస్తి నియోజకవర్గాన్ని ఎవరు అభివృద్ధి చేసినారంటే ప్రతి కాళహస్తి ప్రజలకందరికీ కూడా తెలుసు. తిమ్మారెడ్డి కాడి నుంచి, గంగి సుబ్రారెడ్డి కాడి నుంచి, గోపాలకృష్ణారెడ్డి కాడి నుంచి ఇప్పుడు శాసనసభ్యులు శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు వరకు ఒక్క సంవత్సరంలో ఎంత అభివృద్ధి చేసినారు, వాళ్ళ తండ్రి గారు 40 సంవత్సరాలు ఈ కాళహస్తిని ఎంత అభివృద్ధి చేసినాడో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అలాంటి వ్యక్తులపైన వీళ్ళు నిందలు మోపటం సరికాదనేది కూడా మేము వాళ్ళకి తెలియపరిచినాం. కానీ వాళ్ళు వినకుండా కూడా సోషల్ మీడియాలో కావాలనే మా శాసనసభ్యుల వారిని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ
వాళ్ళకి ప్రమేయం ఉండదనే రూపంలో మాట్లాడుతున్నారు. దానికి సంబంధించి ఈ రోజు మేము వాళ్ళు ఎవరెవరు సోషల్ మీడియాలో మా ఎమ్మెల్యే గారి పైన దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళ పైన అంతా కూడా యాక్షన్ తీసుకోమని డిఎస్పీ గారికి వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. కంపల్సరీగా మళ్ళీ ఒకసారి కూడా చెప్తున్నాం, మేము ఊరికే ఉన్నామని మీరు అనుకోవద్దు. దయచేసి మాది క్రమశిక్షణ కలిగిన పార్టీ. మేము ఎప్పుడు కూడా అభివృద్ధిని కోరుకునే వ్యక్తులమే తప్ప ఇట్లాంటి వెధవ పనులకు మేము పోవడం లేదు. కాబట్టి మీరు కూడా లక్షణంగా అలాంటివి ట్రోల్ చేసేది మానుకుంటే మీకు మంచిది. లేదంటే రాబోయే రోజుల్లో ప్రజలే మీకు బుద్ధి చెప్తారని కూడా తెలియపరుస్తున్నాం. గత 2-3 రోజులుగా జరిగినటువంటి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఈరోజు అది జనసేన పార్టీకి సంబంధించింది. అది ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి ఆపాదించడం కరెక్ట్ కాదు. అదేవిధంగా పక్కన రాష్ట్రంలో ఉన్నటువంటి తమిళనాడులో ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. పూర్తిగా అది పారదర్శకంగా జరుగుతుందనేది ప్రతి ఒక్కరూ విశ్వసిస్తారు. అక్కడ ఏం రా అంటే న్యాయ వ్యవస్థ, చట్ట వ్యవస్థ ఏ రకంగా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఈరోజు ఏదైతే ఈ వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో అసభ్యమైనటువంటి జుగుత్సాకరమైనటువంటి పోస్టులు పెడుతూ ఈరోజు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి క్యారెక్టర్ని అసాసినేట్ చేసే విధంగా ఈరోజు ఉంది. దయచేసి వాళ్ళకి ఎవరైతే పెడుతున్నారో మహేష్ యాదవ్ అనే వ్యక్తి ఈరోజు ట్రోల్ చేసి, అది పవిత్రారెడ్డి పిఏ, ఇతను ట్రోల్ చేసి లబ్ధి పొందాలనే ఇదిలో ఉన్నాడు. మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. శ్రీకాళహస్తిలో సిపిఎం నాయకులు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. శ్రీకాళహస్తిలో సిపిఎం కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో సిపిఎం నాయకులు నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, పాఠశాలల విలీనం వలన ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 580 స్కూల్ విలీనం చేయడం వలన విద్యార్థులు రోడ్డున పడ్డారని అన్నారు. ఇవేమీ పట్టించుకోకుండా ఎమ్మెల్యేలు తొలి అడుగు కార్యక్రమం ఏ విధంగా నిర్వహిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. విద్యార్థులకు చదువుకు దూరమయ్యే విలీనంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకుని వెళ్లడం, ప్రజాప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారని ఆయన విమర్శించారు. జిల్లాలో మామిడి రైతులు పూర్తిగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే నాణ్యమైన విద్యుత్ను ఇస్తాం, ఛార్జీలు పెంచబోమని కల్లబొల్లి మాటలు చెప్పారని తెలిపారు. కానీ నేడు ఆదానికి దాసోహమంటూ స్మార్ట్ మీటర్లను బిగిస్తున్నారని, 850 కోట్ల భారాన్ని ప్రజలపై మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్టు 5వ తేదీన పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై నిరసన తెలియజేస్తామని, దీనికి ప్రజలందరూ తరలి రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పుల్లయ్య, గురవయ్య, గంధమ్మణి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. పాఠశాలల విలీనం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద పిల్లలు వీధులు పాలైన పరిస్థితి చూస్తున్నాం. 580 స్కూల్ పైన విలీనం చేస్తే చాలా దగ్గరలో దూర ప్రాంతాలకు పోలేమని చెప్పి హైవేలు, నేషనల్ హైవేలు, రైల్వే ట్రాక్లు దాటలేక తమ పిల్లల్ని ప్రాణాలకి తెగించి స్కూలుకు పంపే ధైర్యం చేయలేకుండా జిల్లాలో తల్లిదండ్రులు, పిల్లలు రోడ్లు పడి ఆందోళన చేస్తున్నా ఈ ప్రభుత్వం ఏమి పట్టించుకోలేదు. ఎమ్మెల్యేలు అసలు అవన్నీ వదిలేసి తొలడుగు అని చెప్తే ఏం అడుగు వేస్తున్నారో మాకు అర్థం కాదా. పాఠశాలలో పిల్లల్ని చదువు పంపించేదానికి అడ్డంకులు ఏర్పడితే దాన్ని జోక్యం చేసుకుని గట్టిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పి, కలెక్టర్కి చెప్పి నివేదికలు పంపించి దాన్ని పరిష్కరించడంలో పూర్తిగా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు విఫలమైనారు. ఇది సరైనది కాదని చెప్పి సిపిఎం పార్టీ చెప్తా ఉంది. అదే రకంగా ఈరోజు జిల్లాలో మామిడి రైతులు చాలా తీవ్రమైన ఆవేదనకు గురైనారు. ఇప్పుడేదో పంట తగ్గిపోయింది కాబట్టి కొద్ది పెరిగిందని చెప్పేసి జబ్బలు తెచ్చుకున్నారు. 2 రూపాయలకి 3 రూపాయలకి తెగనంపేశారు మార్కెట్లో. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే 4 రూపాయలు వర్తించే పరిస్థితి లేదు. వాళ్ళందరికీ ఈ యొక్క వర్తించేదానికి విద్యుత్ ఛార్జీలకు సంబంధించి మేము వస్తే నాణ్యమైన విద్యుత్ అందిస్తాము. ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈ రోజు స్మార్ట్ మీటర్లు, అదాని మీటర్లు తీసుకొచ్చి ఎవరూ లేని సమయంలో చూసి దొంగల్లాగా వచ్చి బిగిచేస్తున్నారు. ఇది దొంగ ప్రభుత్వం అని అడుగుతున్నాను నేను. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మొత్తం ఈ రోజు పెట్టిన మీటర్లు స్పష్టంగా రీడింగ్లు వస్తున్నాయి. అవి కాకుండా ఈరోజు ప్రజల మీద తీవ్రమైన భారాలు మోపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ట్రూ ఆఫ్ ఛార్జీలు మేము తగ్గిస్తున్నామని చెప్పి మళ్ళా 850 కోట్ల పైన మళ్ళా భారాలు మోపడానికి ప్రయత్నం చేస్తారు. ఈ కూటమి ప్రభుత్వం సెకీతో చేసిన ఒప్పందాలు కేసులు పెట్టినా కూడా ఏమాత్రం దాని నుంచి వెనక్కి రాకుండా మరింత ఇబ్బందులు పెట్టే పరిస్థితి. జిల్లాలో రైతాంగం ఈరోజు ఈ యొక్క మధ్యతరగతి ప్రజానికి వీళ్ళందరూ కూడా తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం చేశారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో 13వ తేదీన సదస్సు జరిగింది. ఇక్కడ జిల్లా స్థాయిలో కూడా పెట్టి పెద్ద ఎత్తున రేపు 26వ తేదీన పెద్ద ఎత్తున అన్నింటినీ కూడా సమీకరించి దీనికి వ్యతిరేకంగా చేయాలని చెప్పేసి
ఆగస్టు 5వ తేదీన పెద్ద ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని శ్రీకాళహస్తి మండలం టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో డీఎస్పీ నరసింహమూర్తికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కృష్ణ మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో గత 4 రోజుల నుండి జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసునని అన్నారు. శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య కేసు విషయంలో హోంమంత్రి అనిత చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని తెలియజేయడం జరిగిందని గుర్తు చేశారు. కానీ ప్రత్యర్థులు ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టడం ఆయన పరువుకు భంగం కలిగిస్తూ రాజకీయంగా ఆయన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో పోస్టు పెట్టడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. దీనిపై ఆధారాలతో పాటు డీఎస్పీ నరసింహమూర్తికి ఫిర్యాదు చేశామని, వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో గత 4 రోజులుగా జరుగుతున్న పరిణామాలు అందరూ చూస్తున్నదే. శ్రీనివాసులు అలియాస్ రాయుడు అనే వ్యక్తి మర్డర్కి గురవడం జరిగింది. దానికి నిన్న రాష్ట్ర హోంమంత్రి మన ప్రభుత్వం వివరణ ఇవ్వడం జరిగింది, చట్టం తన పని తాను చేసుకోబోతుంది అని. అలాంటిది ప్రత్యర్థులు కావాలనే మా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారి పైన సోషల్ మీడియాలో అనుచితమైన పోస్టులు పెడుతూ ఆయన పరువుకి భంగం కలిగిస్తూ రాజకీయంగా ఆయన దెబ్బతీయాలనే ఉద్దేశంతో పోస్టులు పెడుతున్నారు. దీన్ని మేము తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకోసం ఈ రోజు కాళహస్తి డిఎస్పీ గారిని కలిసి వినతి పత్రం సమర్పించి దానికి తగ్గ ఆధారాలు కూడా మేము డిఎస్పీ గారికి సమర్పించడం జరిగింది. దీనిపైన ఖచ్చితంగా డిఎస్పీ గారు యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. శ్రీకాళహస్తిలో విజ్ఞానగిరిపై వెలసిన, అలాగే నారద పుష్కరిణిలో ఆడికృతిక మహోత్సవాలను పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో చేపట్టిన ఏర్పాట్లను ఆలయ ఈవో బాపిరెడ్డి, డీఎస్పీ నరసింహమూర్తి పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు. ఈ నెల జూలై 15వ తేదీ నుంచి భక్తులు విజ్ఞానగిరికి కుమారస్వామిని దర్శించుకోవడానికి అత్యధికంగా తరలి రానున్నారు. సుమారు 50,000 మంది భక్తులు దర్శించుకోనున్న నేపథ్యంలో విజ్ఞానగిరిపై దేవస్థానం విస్తృత ఏర్పాట్లను చేపట్టింది. ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి త్రాగునీటి సౌకర్యం కల్పన చేశారు. అలాగే వీఐపీలకు ప్రత్యేక ద్వారం ఏర్పాటు చేశారు. ఏర్పాట్లను దేవస్థానం అధికారులు పరిశీలన చేశారు. నారద పుష్కరిణిలో తలనీలాలు సమర్పించే భక్తులు స్నానాలు ఆచరించడానికి స్నాన ఘట్టాలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంజనీరింగ్ సిబ్బంది, పోలీస్ అధికారులకు పరిశీలన చేసి తగు సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వబోమని, మంచి దర్శనం జరిగే విధంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఆడి కృతిక రోజున అధిక మంది భక్తులు విచ్చేయనున్న దృష్ట్యా 150 మందితో పటిష్ట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో చేనేత మరియు హస్తకళల విభాగంలో తిరుపతి జిల్లా మొదటి బహుమతిని పొందడం చాలా గర్వకారణమైన విషయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. భారత ప్రభుత్వం నిర్వహించిన వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రాడక్ట్ జాతీయ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం సోమవారం న్యూఢిల్లీలోని భారత మండపం ప్రగతి భవన్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా తరపున పాల్గొని కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నుంచి అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి జిల్లా తరపున ఈ ప్రతిష్టాత్మక అవార్డును స్వీకరించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. రాష్ట్ర చేనేత రంగానికి విశిష్టతను చాటుతూ జిల్లా అభివృద్ధికి తోడ్పడే విధంగా చేనేత రంగాన్ని ముందుకు తీసుకువెళ్లడం సంతోషకరమైన విషయమని తెలిపారు. జాతీయ స్థాయి గుర్తింపు ప్రాంతీయ కళాకారుల ప్రతిభను వెలుగులోనికి తీసుకువచ్చే అవకాశాన్ని కలిగిస్తోందని తెలిపారు. జాతీయ స్థాయిలో తిరుపతి జిల్లా హ్యాండ్లూమ్స్ హ్యాండీక్రాఫ్ట్ కేటగిరీలో మొదటి బహుమతి బంగారు కేటగిరీ గెలుచుకుంది. ఈ బహుమతిని తిరుపతి జిల్లాతో పాటు బాపట్ల కుప్పడం చీరలు, విజయనగరం బొబ్బులి వీణ గెలుచుకున్నాయి. రెండవ బహుమతి ధర్మవరం చీరలు, మూడవ బహుమతి కాకినాడ అంగర చీరలు గెలుచుకున్నాయి. జిల్లాలో ఓడీఓపీ కింద ప్రోత్సహిస్తున్న వెంకటగిరి పట్టు చీరలు, స్థానికంగా తయారు చేస్తున్న చేనేత ఉత్పత్తుల వైశిష్ట్యం మరియు నాణ్యత ఈ గౌరవానికి కారణమని కలెక్టర్ తెలిపారు. ఇలాంటి పురస్కారాలు స్థానిక కళాకారులకు ప్రోత్సాహాన్ని కలిగించడంతో పాటు వారి జీవనోపాధికి మద్దతుగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ అరుదైన పురస్కారాన్ని అందుకున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ను ఈ సందర్భంగా పలువురు అభినందించారు. ఓడీఓపీ హ్యాండ్బుక్ 2024 బెస్ట్ ప్రాక్టీసెస్ ఓడీఓపీ ఈ సందర్భంగా విడుదల చేశారు. మన సంస్కృతిని కాపాడవలసిన అవసరం మరియు ఆంధ్రప్రదేశ్లో ఓడీఓపీని ప్రోత్సహిస్తున్న విధానం గురించి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తన ప్రసంగంలో అభినందించారు. ఈ కార్యక్రమంలో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ జితిన్ ప్రసాద్, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, ఏపీ బీసీ వెల్ఫేర్ హ్యాండ్లూమ్స్ మినిస్టర్ సవిత, జిల్లా చేనేత అధికారి రాచపూడి రమేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా సోమవారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వీడ్కోలు పలికారు. 18 రోజుల యాత్ర ముగించుకుని భూమిపైకి తిరిగి రాబోతున్నారు శుభాంశు శుక్లా. ఈ సందర్భంగా శుభాంశు శుక్లా చివరి సందేశం ఇచ్చారు. అంతరిక్షం నుంచి భారత్ను గమనిస్తే
ఉన్నత ఆశయంతో కూడిన నిర్భయమైన నమ్మకమైన గర్వంతో ఉప్పొంగుతున్న దేశంగా కనిపిస్తోందన్నారు. ఈ రోజుకు మన దేశం సారే జహాసే అచ్చా అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. When I started on Falcon 9 on 25th, and I think it has been made amazing or incredible because of the people who are involved. The team that is standing behind me, you guys have made it really special for us being here on the station, and it was an incredible joy to be here and working alongside with a bunch of professionals like you. Over the past 2.5 weeks or so, we have done a lot of science on the station. We have done outreach activities and also looked back at the earth. Whatever time we found, we were always looking out the window, and it almost seems magical to me. And I would like to take this opportunity to thank my country and all their citizens for supporting this mission and me with all their hearts. And I would like to thank ISRO for making this happen. All the colleagues at ISRO who have worked tirelessly in developing all the protocols, the science and the outreach activities. The researchers back in India, the students who developed the outreach items that I carried. I would also like to thank NASA and its international partners, Axiom Space, SpaceX, for ensuring that we were trained adequately well and providing all the support round the clock, and all the people who are sitting on ground supporting this mission, making it extremely successful. I would agree with what TB said, that these missions have much far-reaching implications beyond science, and that is what I believe that this mission would also do in all of our respective countries as well. Going back from here, I carry with me a lot of memories and the learnings out of this mission that I would try and spread back. But the one thing that really sticks to me is what humanity is capable of when all of us come together from different parts of the world and work for a common goal or a common objective. It is truly incredible. So thank you everyone, and it has been an incredible mission for me. And अब कुछ शब्द मेरे देशवासियों के लिए हिंदी में. कमाल की यात्रा रही है ये मेरी, लेकिन अब जैसे मेरी ये यात्रा ख़त्म होने वाली है, आपकी और मेरी यात्रा अभी बहुत लंबी है. हमारी ह्यूमन स्पेस मिशन की जो यात्रा है वो बहुत लंबी है और बहुत कठिन भी है, लेकिन मैं आपको विश्वास दिलाता हूँ कि अगर हम निश्चय कर लें तो तारा अभी प्राप्यन्ते, इवन स्टार्स आर अटेनेबल. 41 साल पहले कोई भारतीय अंतरिक्ष में गए थे और उन्होंने हमें बताया था कि ऊपर से भारत कैसा दिखता है. और कहीं ना कहीं मुझे लगता है कि हम सब ये जानना चाहते हैं कि आज भारत कैसा दिखता है. मैं आपको बताता हूँ, आज का भारत स्पेस से महत्वाकांक्षी दिखता है. आज का भारत निडर दिखता है. आज का भारत कॉन्फिडेंट दिखता है. आज का भारत गर्व से पूर्ण दिखता है. और इन्हीं सब कारणों की वजह से मैं एक बार फिर से कह सकता हूँ कि आज का भारत अभी भी सारे जहां से अच्छा दिखता है. जल्दी धरती पर मुलाकात करते हैं. ధన్యవాద్. తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిలాళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. బుధవారం జరగనున్న ఆణివర ఆస్థానాన్ని పురస్కరించుకుని ముందు మంగళవారమైన నేడు శ్రీవారి ఆలయంలో శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించింది టీటీడీ. మహద్వారం నుండి ఆనంద నిలయం వరకు ఆలయాన్ని శుభ్రపరిచే కార్యక్రమంలో అర్చకులు, ఉన్నతాధికారుల నుండి కింది స్థాయి సిబ్బంది వరకు పాల్గొన్నారు. అనంతరం శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఉదయం 11 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. ఈ సందర్భంగా వారపు సేవ అయిన అష్టదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి ఆలయంలో ప్రతి సంవత్సరం 4 సార్లు కోయిలాళ్వార్ తిరుమంజనం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, ఆణివర ఆస్థానం పర్వదినాల సందర్భంగా ముందు వచ్చే మంగళవారాల్లో కోయిలాళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ. కాగా రేపు బుధవారం జరగనున్న ఆణివర ఆస్థానాన్ని పురస్కరించుకుని ముందు మంగళవారమైన ఇవాళ శ్రీవారి ఆలయంలో కోయిలాళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మహద్వారం నుండి ఆనంద నిలయం వరకు శుభ్రపరిచే కార్యక్రమాన్ని అర్చకులు, టీటీడీ అధికారులు, సిబ్బంది పాల్గొని ఉత్సాహంగా నిర్వహించారు. ఆలయంలోని ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉన్న అనుబంధ దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పును ముందుగా నీటితో శుభ్రం చేస్తారు. ఈ సమయంలో స్వామివారి మూల విరాట్టును తెల్లటి వస్త్రంతో పూర్తిగా కప్పివేస్తారు.
తదనంతరం పసుపు, కుంకుమ, పచ్చకర్పూరం, తిరునామం, చందనం, కుంకుమ పువ్వుతో పాటు వివిధ సుగంధ ద్రవ్యాలతో చేసిన మిశ్రమాన్ని తాపడంలా పూసి అనంతరం నీటితో ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని యజ్ఞంలా నిర్వహించారు సిబ్బంది. అనంతరం స్వామివారి మూల విరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు. ఈ సందర్భంగా ఆలయ జియంగార్లు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే ఆలయ శుద్ధి కార్యక్రమం కొనసాగుతూ ఉండడంతో భక్తులను దర్శనానికి అనుమతించలేదు టీటీడీ. శ్రీవారికి పూజాది కార్యక్రమాలతో పాటు నైవేద్యం పూర్తయిన అనంతరం ఉదయం 11 గంటల సమయం నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. కోయిలాళ్వార్ తిరుమంజనాన్ని పురస్కరించుకుని దర్శనం ఆలస్యంగా ప్రారంభమవుతున్న నేపథ్యంలో నేడు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది టీటీడీ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు కోయిలల్వార తిరుమంజనం శ్రీవారి ఆలయంలో నిర్వహించడం జరిగినది. రేపు అనివార్య ఆస్థానం ఉంది కాబట్టి ఒకరోజు ముందుగా ఇది చేయటం ఆనవాయితీ. సంవత్సరానికి 4 సార్లు కోయిలల్వార తిరుమంజనం చేయడం జరుగుతుంది. ఉగాది ముందు, అలాగే బ్రహ్మోత్సవాలు, ఉగాది, అనివార్య ఆస్థానం, అలాగే బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి 4 సార్లు. దానికి ముందు వచ్చే మంగళవారం రోజు చేయడం జరుగుతుంది. ఈరోజు కూడా చాలా బాగా సభ్యులందరూ పాల్గొనడం, చైర్మన్ గారు ఉండడం, తర్వాత ఎడిషనల్ ఈవో గారు అందరూ ఉన్నాము. అందరము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. దీంట్లో ఆలయ శుద్ధి కార్యక్రమంలో మూల విరాట్టుకు ఒక వస్త్రాన్ని కప్పి మిగిలిన పూజా సామాగ్రి, ఆలయం గోడలు, పైకప్పు అన్నీ కూడా శుద్ధి చేయడం జరుగుతుంది పరిమళంతో. ఈరోజు కూడా ఇది జరిగిన తర్వాత ఇప్పుడు స్వామివారికి ప్రత్యేక పూజలు ఆగమోక్తంగా నిర్వహించడం కూడా జరుగుతుంది. ఓం నమో వెంకటేశ్వర. వైసీపీ నాయకులపై జనసేన పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శ్రీకాళహస్తిలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో జనసేన పార్టీ నాయకులు కొట్టే సాయి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులపై ఫిర్యాదు చేశారు. తమ పార్టీ అధ్యక్షులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఐకి వినతిపత్రం అందజేశారు. జనసేన నాయకులు కొట్టే సాయి మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్పై సోషల్ మీడియా వేదికగా చేసుకుని తమ నాయకుడిపై వైసీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని వారిని హెచ్చరించారు. ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఐకి వినతిపత్రం అందజేశామని తెలిపారు. డిప్యూటీ సీఎంపై దుష్ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. తమ పార్టీ కార్యాలయం నుండి నిబంధనలు ఉన్నాయని, తమ ఓర్పును, సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కుమార్, మహేష్, గరికిపాటి చంద్ర, పేట చిరంజీవి, కవిత, పగడాల ప్రతాప్, పేట చంద్ర తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నిన్నటి రోజు జరిగిన ఘటన మీద సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు మా జనసేన పార్టీ మీద, మా అధ్యక్షుడి మీద ఈ వైసీపీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. దానికి మేము ఈరోజు 1 టౌన్ పోలీస్ స్టేషన్ నందు సిఐ గారికి మా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వైసీపీ వాళ్ళు చేసే ఈ దుష్ప్రచారంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్నో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవన్నీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము దీని మీద చట్టపర చర్యలు తీసుకుంటామని ఖండిస్తున్నాం. ఇంకొకటి, ఇక్కడ నిన్న జరిగిన దాంట్లో విచారణలో ఉన్న దానివల్ల మేము దీని కేసు పరంగా తీసుకెళ్తున్నాము. మా పార్టీ ఆఫీస్ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాయి. దానివల్ల మేము ఓర్పుగా ఉన్నాం. మా ఓర్పుని మీరు ఇలా తీసుకొని మా ఉప ముఖ్యమంత్రి మీద ఇలా చేస్తే మేము కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం. అడపగుండ్లపల్లి శ్రీ సర్వశక్తి వినాయక స్వామి వారి ఆలయంలో సంకటహర చతుర్థి వ్రతం వైభవంగా జరిగింది. సంకటహర చతుర్థి వ్రతంలో పాల్గొని పూజలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని, కష్టాలు తొలగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రీ సర్వసిద్ధి వినాయక స్వామి వారి ఆలయానికి రోజు రోజుకు భక్తుల తాకిడి పెరుగుతోంది. అనారోగ్యంగా ఉన్నవారు స్వామివారిని దర్శిస్తే ఆరోగ్యంగా తయారవుతారని ప్రజల విశ్వాసం. విద్యలోనూ, వ్యాపారంలోనూ, ఉద్యోగంలోనూ సర్వశక్తి వినాయకుని ఒక్కసారి స్మరిస్తే ఆటంకాలు దూరమై వారి పనిలో విజయం సాధిస్తారని ప్రతీతి. రోజురోజుకు ఆలయం చుట్టూ ప్రజలకు స్వామివారి పట్ల విశ్వాసం పెరుగుతోంది. స్వామివారిని స్మరిస్తే ఏ పనైనా విజయవంతమవుతుందని భక్తుల విశ్వాసం. కావున స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ పూజా కార్యక్రమాల్లో కార్యనిర్వాహకులు హరిస్వామి, దండపాణి స్వామి, ఉభయదారులు, నాని కుటుంబం ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామస్తులు పాల్గొని వ్రతాన్ని ఆచరించారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంలో ఎలాగైతే ఆలయాన్ని శుద్ధి చేశారో అలాగే టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను కూడా శుద్ధి చేయాల్సిన సమయం ఆసన్నమైందని టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. మొన్న రాజశేఖర్ బాబు ప్రార్థనలకు పోయారు. నిన్న డిప్యూటీ ఏఈ తన కారుపై అన్యమతానికి సంబంధించిన వ్యాఖ్యలతో తిరుగుతున్నారు. మీకు మీ దేవుడు కావాలంటే వెళ్ళండి, మా దేవుడిని వదిలేయండి. నిన్న వాళ్ళ ఇంటిని తనిఖీలు చేస్తే హిందూ దేవతామూర్తుల విగ్రహాలు, చిత్రాలు ఏవీ లేవన్నారు భానుప్రకాష్ రెడ్డి. టీటీడీ బోర్డు సమావేశంలో ఇలాంటి వాటిపై చర్చ తీసుకుని వచ్చి కీలక నిర్ణయం తీసుకురానున్నామన్నారు. అతన్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయడంతో పాటు తొలగించాలని భక్తులు కోరుతున్నారని తెలిపారు. అన్యమతాన్ని వదిలేసి తిరిగి హిందూ మతంలోకి వస్తే ఆలోచించే అవకాశం ఉంటుందేమో చర్చిస్తామని అన్నారు. ఎంతో పవిత్రంగా ఈరోజు రేపు ఆనివారి ఆస్థానానికి ముందు వచ్చే మంగళవారం రోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం స్వామివారి ఆలయం మొత్తం ఈరోజు శుద్ధి చేయడం జరిగింది. చాలా సంతోషం. ఇదే శుద్ధి కార్యక్రమం కూడా మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి అన్యమతస్థులపై కూడా పట్ల కూడా శుద్ధి చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే కొంతకాలంగా మనం చెప్పుకుంటున్నాం, ఇంతమంది పనిచేస్తున్నారు, అంతమంది పనిచేస్తున్నారని. ఖచ్చితంగా వారందరినీ తొలగించే ప్రక్రియ ఇప్పుడు మొదలైంది. అంతం కాదు, ఇది ఆరంభం. మారిగా చివరి ఆఖరి వరకు ఉన్నటువంటి అన్యమతస్థులందరినీ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఖచ్చితంగా తొలగించేంత వరకు ఈ ధర్మకర్తల మండలి, మా టీటీడీ అధికారులు మేము అందరం కలిసి నిన్ననే మొన్న రాజశేఖర్ బాబు సంఘటన మరొక ముందే ఆయనేమో ప్రార్థనలకు పోతాడు ఆదివారం. నిన్న ఒక అతను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, ఆయన పేరు ఐలయ్య, ఏదో కారు పైన ప్రైజ్ అలాడంట. ఏందయ్యా, నువ్వు నీ దేవుడిని మొక్కోవాలనుకుంటే, నీ దేవుడి పైన కోసం తిరగాలనుకుంటుంటే తిరిగే, కానీ దేవస్థానాన్ని వదిలే. మీరు ప్రైజ్ అలాడని చెప్పి అన్యమతాన్ని ప్రచారం చేయాలనుకుంటే చేసుకో, కానీ టీటీడీని వదిలే. మీరు వదలకపోతే మిమ్మల్ని అందరినీ వదిలించే ప్రక్రియ మొదలైంది. ఈ జరగబో ధర్మకర్తల మండలి సమావేశంలో దీని మీద సుదీర్ఘంగా చర్చ తీసుకురాబోతున్నాం. ఎందుకంటే ఇది ఆషామాషిగా వదిలాల్సిన అవసరం కాదు. నిన్న నాకున్నటువంటి ఇన్ఫర్మేషను, ఎవరైతే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉన్నారో వారి ఇంట్లో తనిఖీ చేస్తే మన హిందూ దేవతా విగ్రహాలకు సంబంధించి ఒక్క చిహ్నం కూడా లేదు మిత్రులారా, ఒక్క ఫోటో కూడా లేదు, ఒక్క విగ్రహం కూడా లేదు. మొత్తం యేసు ప్రభువుకు సంబంధించినటువంటి సాహిత్యం, చిత్రపటాలు ఉన్నాయి. కాబట్టి రేపు ఎల్లుండో ఖచ్చితంగా వారిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసేది కాకుండా ఖచ్చితంగా రిమూవ్ చేస్తే మంచిదని చెప్పి శ్రీవారి భక్తుల నుంచి అనేక మంది నాకు ఫోన్లు చేస్తున్నారు. రాబో ధర్మకర్తల మండలి సమావేశంలో ఖచ్చితంగా దాని మీద గట్టి నిర్ణయం తీసుకుంటాం. నేను మళ్ళీ చెప్తున్నా, దయచేసి మీకు యేసు కావాలా, వెంకటేశ్వర స్వామి కావాలా, నిర్ణయం తీసుకోండి. మళ్ళా ఒక ఆఫర్ కూడా ఇస్తున్నాం. తిరిగి హిందూ మతంలోకి వస్తే గర్వాపసి అంటాం. మళ్ళా హిందూ మతంలోకి వస్తే దాన్ని ఏదైనా కన్సిడర్ చేసి దానికి ధర్మకర్తల మండలిలో చర్చించి మేము హిందూ మతాన్ని స్వీకరిస్తున్నాం, హిందూ దేవుల్ని పూజిస్తామని చెప్పి మీరు ఏదైనా డిక్లరేషన్ ఇస్తే మీ తప్పుని మన్నించి ఒకవేళ మిమ్మల్ని ఏదైనా కొనసాగించడానికి ఏదైనా అవకాశం ఉందా పరిశీలించడానికి ఒకసారి నేను కూడా ధర్మకర్తల మండలిలో ఈసారి చర్చించే ప్రక్రియ కూడా మొదలు పెడతాను. కాబట్టి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి అని చెప్పి ఈరోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం రోజు వారందరినీ కోరుకుంటున్నాం. లేకపోతే ఖచ్చితంగా తొలగిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కామరాజర్ నాడార్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. మంగళవారం తిరుపతి లీలామహల్ కూడలి వద్ద ఆంధ్రప్రదేశ్ హిందూ నాడార్ వెల్ఫేర్ అసోసియేషన్, ఆంధ్ర తమిళ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి రామ్ కుమార్ ఆధ్వర్యంలో కామరాజర్ నాడార్ 123వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి 1000 మందికి పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ కామరాజర్ శిక్షణాత్మక విధి, ఉచిత మధ్యాహ్న భోజనాలు, ఉచిత సిరి పరికరాలు, బసర అభియోజనాలు మొదలైన కార్యక్రమాలను ప్రవేశపెట్టడం ద్వారా రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రణాళికాత్మక మార్పులు చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర తమిళ సంఘం తిరుపతి స్టేట్ చీఫ్ సెక్రటరీ కిరణ్, స్టేట్ సెక్రటరీ ఈశ్వర్, తిరుపతి జిల్లా ప్రెసిడెంట్ డిపి ఆనంద్, జిల్లా సెక్రటరీ ఏకే అరుణ్ కుమార్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ విజయరాజన్ తదితరులు పాల్గొన్నారు. ఓం నమో కామరాజు నాడార్ 123వ జయంతి సందర్భంగా ఈరోజు తిరుపతి నగరంలో ఆంధ్ర కామరాజు నాడార్ అభిమానులు, అదేవిధంగా తమిళనాడు నుంచి విచ్చేసిన కామరాజు నాడార్ అభిమానులు, ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ, ముఖ్యంగా మన సోదరులు నవీన్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా చాలామంది జనసేన, తెలుగుదేశం అన్ని పార్టీల నుంచి నాయకులు కూడా రావడం జరిగింది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జయంతి కామరాజు నాడార్ జయంతి సందర్భంగా ముఖ్యంగా కామరాజు నాడార్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా, జాతీయ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నో సేవలు అందించడం జరిగింది. ఆయన బీసీలకు, బడుగు బలహీన వర్గాలకు వెన్నుండి నిలిచి అన్ని కార్యక్రమాలు కూడా ఆయన చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా ముఖ్యమంత్రిగా కామరాజు నాడార్ వెనుకబడిన కులాలకు ఆరోగ్యం, విద్య ఇవన్నిటినీ కూడా ముందుకు తీసుకొని వచ్చి వెనుకబడిన కులాలన్నీ ఆరోగ్యంగా విద్యా అవకాశాలు ఇప్పించడం జరిగింది. 1957లోనే మధ్యాహ్న భోజనం, విద్యార్థులకు విద్య అభిలంచడం ఒక కామరాజు నాడార్తోనే మొదలైంది. ఆయన సేవలు ఎప్పటికీ కూడా మరవలేని విధంగా ఉంది. ఆయన తమిళనాడు రాజకీయాలే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా ఆయన చాలా మార్పులు తేవడం కూడా జరిగిందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు కామరాజు నాడార్ గారి 123వ జయంతి సందర్భంగా మన తిరుపతి నగరంలోని కామరాజు నాడార్ యొక్క అభిమానులు ఘనంగా ఈరోజు నివాళులు అర్పించి కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాలు చేయడం కూడా, అదేవిధంగా తమిళనాడు నుంచి కూడా వచ్చి కామరాజు నాడార్ అభిమానులు రావడం, వీళ్ళందరినీ కూడా ఈ యొక్క ముఖ్య కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా రావడం మనస్ఫూర్తిగా అభినందిస్తూ కామరాజు నాడార్ చేసిన సేవలు కొనియాడమనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము ఆహ్వానం పలికిన మన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా వచ్చిన ముందు నమస్కారము. అదే బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డికి ముందు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఏమంటే ఏ చిన్న ఫంక్షన్ జరిగినా ఎలాంటి సందేహం లేకుండా నేరుగా ఈ ఫంక్షన్ అటెండడానికి ముందుకు నడిపిస్తున్న ఆరణి శ్రీనివాసులు, నవీన్ కుమారు, ఎన్డీఏ నాయకులు అందరికీ నా వందనములు. నేను ఆల్రెడీ ఈ ఎన్డీఏ కూటమికి నేను జూన్ 11 ఎలక్షన్కు ముందు రోజు మన ఎలక్షన్లో ఇదే అయిపోయిన 11వ తారీఖు మే 23న ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్ర తమిళ సంఘానికి ఎలక్షన్కు ముందు నేను చెప్పేది ఆంధ్ర తమిళ సంఘానికి నాడార్ సంఘము మద్దతుగా ఎన్డీఏ కూటమికి మద్దతుగా నేను పలికాను. ప్రెస్ మీట్ కూడా తిరుపతిలోనే పెట్టాను. ఆ రికార్డ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఎందుకంటే చేశామంటే మాకు ఒక చిన్న సమస్యలు ఉన్నాయి. ఇది బీసీ ఆంధ్ర నాడార్కి వచ్చి బీసీ అనే కమ్యూనిటీ మాది ఉంది. ఈ బీసీ కమ్యూనిటీ ఓబీసీలోనూ బీసీ ఉంది, తమిళనాడులోనూ బీసీ ఉంది, ఆ కర్ణాటకలోనూ బీసీ ఉంది. ఇక్కడ మాత్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది. ఉమ్మడి ఆంధ్రాలో మనకు ఇది చెన్నై హెడ్ క్వార్టర్గా ఉండింది. చెన్నై అప్పుడు వచ్చి మనది బీసీలోనే ఉండింది. చెన్నై విడిపోయినాక ఆ బీసీని తీసేసి ఓసీలో పెట్టేస్తారు. కానీ ఇక్కడ మా పిల్లలు ఏం చేస్తున్నారంటే అందరూ చదువుకొని ఉన్నారు, పాపం మంచి చదువులో ఉన్నారు. ఒక్కరికి కూడా ఉద్యోగాల అవకాశాలు గవర్నమెంట్లో ఏది వాళ్ళకి దొరకడం లేదు. ఆల్రెడీ వాళ్ళకి ఈ మన నీట్ ఎగ్జామ్ కానీ
గ్రూప్ కానీ వాళ్ళకి ఎలాంటి ఇది నమ్మలేదు. వాళ్ళు కూడా చిరు చిరు వ్యాపారాలు చేసుకుంటూ మాతో పాటు షాపుకు మాకు కూడా ఆదోడుగానే ఉండాలి కాబట్టి వాళ్ళు కూడా ఈ బీసీలో చేరిస్తే వాళ్ళకి కూడా ఒక మంచి అవకాశం కలుగుతుందని మన ఆరణి శ్రీనివాసులకు దీన్ని ముఖ్యంగా చెప్తున్నాను. ఎందుకంటే సార్ ఇది ఇంత ఆల్రెడీ మా బీసీలోనే ఉండింది. మా పెద్దలు దాన్ని పట్టించుకోకుండా వదలడం వల్ల అది అదర్ కేసులో పెట్టి ఓసీలో పెట్టేస్తారు సార్. అది కొంచెం మీరు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని చేస్తే బాగుంటుంది సార్. ఇది మెయిన్ అంటే కామరాజ నాయుడు యొక్క బీసీ కిందనే ఉన్నారు. ఇంకేమన్నారు? తిరుపతి నగరంలో నాడార్ల సంఘం ఆధ్వర్యంలో శ్రీ కామరాజ్ నాడార్ గారి 123వ జయంతిని ఎంతో అంగరంగ వైభవంగా స్థానిక శాసనసభ్యులు శ్రీ ఆరణి శ్రీనివాసుల చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం కేక్ కట్ చేసి ఆయనకి ఘనంగా కూటమి నేతలంతా కూడా నివాళులర్పించడం జరిగింది. నాడార్లు తమిళనాడు నుంచి చిరు వ్యాపారాల కోసం తిరుపతిలో వచ్చి స్థిరపడి ఇక్కడ అనేక మంది వందలాది కుటుంబాలు వేలాది మంది ఎన్డీఏ కూటమి ఎన్నికలు జరిగినప్పుడు మేమంతా కూడా ఎన్డీఏ కూటమికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని చెప్పని ఈరోజు ఆరణి శ్రీనివాసులు గారిని అఖండ మెజారిటీతో గెలిపించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు మీకు అండగా ఉంటామని చెప్పని వారు ఏదైతే చెప్పారో నాడార్లకు సంబంధించి బీసీ కులాల్లో చేర్చాలి అన్న విషయాన్ని మా స్థానిక ఎమ్మెల్యే ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పని, అదేవిధంగా నాడార్ల సంఘం తరపున మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఎన్డీఏ కూటమి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తుంది. అందులో భాగంగా మీకు ఎక్కడ ఏదైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి లబ్ధి చేకూరాలంటే మా నాయకులంతా ఉన్నారు, మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాం కాబట్టి అవన్నీ కూడా ప్రతి పేదవాడికి అందాలన్నటువంటి లక్ష్యంతో ఈరోజు కూటమి నేతలు పనిచేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు నాడార్ గారి ఆశయ సాధన కోసం ఆయన ఏదైతే కామరాజ్ నాడార్ గారు విద్య, వైద్యం అనేది ప్రతి పేదవాడికి అందాలని చెప్పని, ముఖ్యంగా మహిళలు చదువుకోవాలని చెప్పని ఆయన కలలు కన్నారో దానికి అనుగుణంగా ఈరోజు ఎన్డీఏ కూటమి పనిచేస్తుందని తెలియజేసుకుంటూ వారికి ఘన నివాళులు అర్పిస్తున్నామండి. తీసుకున్న వాళ్ళు వచ్చారు. కాణిపాకం పుణ్యక్షేత్రంలో సంకటహర గణపతి వ్రతం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం మూల విరాట్టుకు అభిషేకం చేసి సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి వారి ఉత్సవాలను ఆలయ ఆస్థాన మండపానికి తీసుకుని వచ్చారు. అక్కడున్న వేదికపై ఉత్సవాలను కొలువుదీర్చి ఎదురుగా భక్తులను కూర్చోబెట్టి వ్రతాన్ని నిర్వహించారు. రాత్రి ఉత్సవాలను స్వర్ణరథంపై అధిష్ఠింపజేసి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. స్వామివారు స్వర్ణరథంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెంచల కిషోర్, అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ బాబు, ఆలయ ప్రధాన అర్చకులు సోమశేఖర్ గురుకుల్, ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు, ఇన్స్పెక్టర్లు చిట్టిబాబు, బాలాజీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. చూస్తూ వచ్చేయండి సార్. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ సర్జరీ విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ ప్లాస్టిక్ సర్జరీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
మంగళవారం మధ్యాహ్నం స్విమ్స్ ప్రాంగణంలోని శ్రీ పద్మావతి ఆడిటోరియంలో స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్, రోయా హాస్పిటల్ ప్రొఫెసర్ మరియు విభాగాధిపతి ప్లాస్టిక్ సర్జరీ విభాగం డాక్టర్ రవీందర్ రెడ్డి, స్విమ్స్ ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ ప్రవీణ్, కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ నాగరాజు, జనరల్ సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీహరి, ఫిజియాలజీ విభాగాధిపతి డాక్టర్ శ్రవణ్ బి సింగ్, సర్జికల్ అంకాలజీ విభాగాధిపతి డాక్టర్ నరేంద్ర సంయుక్తంగా జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూలై 15వ తేదీన ప్రపంచ ప్లాస్టిక్ సర్జరీ దినోత్సవాన్ని జరుపుకుంటామని తెలిపారు. ప్లాస్టిక్ మరియు పునర్నిర్మాణ శస్త్రచికిత్స రంగంలో సాధించిన విజయాలను, వైద్యులు చేసిన కృషిని మరియు ప్రాముఖ్యతను గుర్తు చేసుకుంటున్నామని తెలియజేశారు. ముఖ్యంగా ప్లాస్టిక్ సర్జరీలను మరియు ఈ రంగంలో పనిచేసే ఇతర వైద్య నిపుణులు ప్లాస్టిక్ సర్జరీ డేను ఘనంగా జరుపుకుంటున్నారని తెలియజేశారు. రోయా ప్రొఫెసర్ విభాగాధిపతి ప్లాస్టిక్ సర్జరీ విభాగం డాక్టర్ రవీంద్రారెడ్డి మాట్లాడుతూ ప్లాస్టిక్ సర్జరీ వలన కలిగే ప్రయోజనాలు, శస్త్రచికిత్సల వల్ల కలిగే మార్పులు, రోగుల జీవితాలలో వచ్చే మార్పుల గురించి అవగాహన కల్పిస్తారని, ప్లాస్టిక్ సర్జరీ అనే కేవలం అందాన్ని మెరుగుపరచడమే కాకుండా ప్రమాదాలు, గాయాలు లేదా పుట్టుకతో వచ్చే లోపాల వల్ల ప్రభావితమైన వ్యక్తులకు వారి అందాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుందని తెలియజేశారు. ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ ప్రవీణ్ సేయాండ్ ఎస్థిక్స్ ద ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ, సౌందర్యానికి మంచి ప్లాస్టిక్ సర్జరీ యొక్క పరివర్తన శక్తి అనే అంశంపై వివరిస్తూ ప్లాస్టిక్ సర్జరీ చికిత్సా విధానాన్ని 2 రకాలుగా అభివర్ణించవచ్చని తెలిపారు. దీనిలో పునర్నిర్మాణ శస్త్రచికిత్స అనేది దెబ్బతిన్న ప్రాంతాన్ని సాధారణ రూపం మరియు దాన్ని దగ్గరగా తీసుకురావడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. రెండవది కాస్మెటిక్ సర్జరీ అనేది ఒక వ్యక్తి రూపాన్ని మెరుగుపరచడానికి లేదా మార్చడానికి చేసే చికిత్స అని తెలియజేశారు. బర్డ్ హాస్పిటల్ ప్లాస్టిక్ సర్జరీ డాక్టర్ ఝాన్సీ, ప్లాస్టిక్ సర్జరీ బియాండ్ బ్యూటీ అనే అంశంపై ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ విజయ్, ఓవర్ వ్యూ ఆఫ్ ప్లాస్టిక్ సర్జన్ అనే అంశంపై టీటీసీహెచ్ హాస్పిటల్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ సురేఖ, ద ఆర్ట్ ఆఫ్ సైన్స్ ఆఫ్ బ్రెస్ట్ కాస్మెటిక్స్ అండ్ రీకన్స్ట్రక్టివ్ ప్రొసీజర్స్ అనే అంశంపై మారుతి హాస్పిటల్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ శ్రీరామరాజు, సేవింగ్ సోల్స్ సర్జికల్ మేనేజ్మెంట్ ఆఫ్ డయాబెటిక్ థ్రోపిక్ ఫుట్ అన్లెట్స్ అనే అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో ప్లాస్టిక్ సర్జరీ విభాగ వైద్యులు, శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల, ఫిజియోథెరపీ, నర్సింగ్, ఆల్టెడ్ హెల్త్ సైన్స్ కళాశాల విద్యార్థిని, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ సర్జరీ డే జరుపుకుంటున్నాం. నేను డాక్టర్ ప్రవీణ్, ప్లాస్టిక్ సర్జరీ నుంచి ఈరోజు జూలై 15 అనేది ఓల్డ్ ప్లాస్టిక్ సర్జరీ. ఈరోజు జూలై 15 ఓల్డ్ ప్లాస్టిక్ సర్జరీ డేగా జరుపుకుంటారు. ఈరోజు చిన్న సిఎంఈ కార్యక్రమం డైరెక్టర్ గారు వచ్చి ఇనాగ్రేట్ చేశారు. ఈరోజు 1 అవర్ సిఎంఈ కార్యక్రమంలో ప్లాస్టిక్ సర్జన్స్ రియా హాస్పిటల్ నుంచి, ప్లాస్టిక్ సర్జన్స్ స్విమ్స్ నుంచి, మొత్తం తిరుపతిలో ప్లాస్టిక్ సర్జన్స్ అందరూ ఈరోజు అటెండ్ అయ్యి ఈ ప్లాస్టిక్ సర్జరీ ఈ సంవత్సరానికి ఈస్థెటిక్స్ కాకుండా బియాండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ, ట్రామాలో అదే దెబ్బలు తగిలిన చోట ప్లస్ క్యాన్సర్ రీకన్స్ట్రక్షన్ సర్జరీ ఎట్లా ప్రభావితం చేస్తుంది, ఏ విధంగా పేషెంట్స్ లైఫ్ అనేది చేంజ్ చేస్తుంది అనే దాని గురించి ఈరోజు సిఎంఈ ముఖ్య ఉద్దేశం. ఈరోజు జనరల్ సర్జరీ వాళ్ళు కూడా ప్లాస్టిక్ సర్జరీ ఈ పాయింట్స్, టిప్స్ గురించి వాళ్ళు కూడా డిపార్ట్మెంట్, జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్ స్విమ్స్ అండ్ వి హాస్పిటల్ నుంచి వచ్చున్నారు. ఈరోజు మొత్తానికి సిఎంఈ విజయవంతంగా జరిగింది. ప్లస్ ఏంటంటే అందరు డాక్టర్లకు ప్లాస్టిక్ సర్జరీ ఒక అవగాహన కలిగించే ఉద్దేశం ఈరోజు అన్నమాట. థ్యాంక్ యూ. Most of the time general surgeons think that plastic surgery is part of or extension of general surgery, which is not true. Plastic surgery is not an extension of general surgery. For example, general surgery people, they try to make the wound heal, whereas plastic surgeons, we not only make the wound to heal but restore the function also. So in that way we are different, and this is a unique arterial segment and the anastomosity. Then had a couple of compartments in the happy to be part of this plastic surgery day celebrations. During my training in general surgery, I had a chance to work in a very good plastic surgery department at VJ Chandigarh. Those days, way back in 86 and 89,
they were pioneering microvascular surgery, full range of flaps, and an outstanding burns unit. So that is one thing. And like what Dr. Praveen is saying, I will share you a personal example. About 15 years ago, my brother used to stay in Ghaziabad, Delhi. Son was going to school, and there was a call from the school that there was an accident to the bus. There were 75 students in the bus. This is the only guy, about 10 years old, who had his right hand completely severed with humerus fracture, and the poor fellow went to hospital with holding his own hand in the other hand. So there was a local orthopedic surgeon who tried to do some fixation and tried to repair the brachial artery. They called me, so I went, flew from Hyderabad and found that limb is getting jeopardized. So then we thought we will shift him back to Hyderabad. హైకోర్టు ఆదేశాల మేరకు రాజీ మార్గమే రాజమార్గమని విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. శ్రీకాళహస్తి పురవీధుల్లో నిర్వహించిన ఈ ర్యాలీలో రాజీ మార్గమే రాజ్యమార్గమని, మీడియేషన్ ఫర్ ద నేషన్ అనే నినాదంతో ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది గుమ్మల రాజేశ్వరరావు, శ్రీరామ్, లీగల్ ఎయిడెడ్ సిబ్బంది, విశ్వభారతి స్కూల్ యాజమాన్యం సిబ్బంది పాల్గొన్నారు. ఖరీఫ్ 2025-26 సంవత్సరముకు గాను రైతులు స్వచ్ఛందంగా పంటల బీమా కోసం నమోదు చేసుకోవచ్చునని రైతులందరికీ అవగాహన కల్పించాలని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తెలిపారు. మంగళవారం తిరుపతి జిల్లా కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ అధికారులతో పంటల బీమా పథకంపై GLMC కమిటీ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి రైతు ఈ పంటల బీమా పథకాలను సద్వినియోగం చేసుకునేలా అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. ఖరీఫ్ సీజన్ 2025కు గాను 2 పంటల బీమా పథకాలు అమల్లో ఉన్నాయని, వాటి గురించి వివరిస్తూ PMFBY ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన దిగుబడి ఆధారంగా తిరుపతి జిల్లాలో ఈ పథకం క్రింద 2 పంటలు ఖరీఫ్, వరి మరియు సజ్జ పంటలు నోటిఫై చేయబడ్డాయని తెలిపారు. వరి పంటకు గ్రామాన్ని భీమా యూనిట్గా మరియు సజ్జ పంటకు జిల్లాను భీమా యూనిట్గా పరిగణిస్తారని తెలిపారు. తిరుపతి జిల్లాలో ఫ్యూచర్ జనరల్ అనే కంపెనీ పంటకు ఇన్సూరెన్స్ ఏజెన్సీగా ఉంటుందని తెలిపారు. ఇన్సూరెన్స్ ప్రీమియం వివరాలను సదుపాయం వినియోగించుకోవడానికి చివరి తేదీ ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ వివరించారు. రైతులు బీమా కోసం నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ పోర్టల్ NCIPలో ఖరీఫ్ 2025 నుండి నమోదు చేసుకోవచ్చని తెలిపారు. పంట రుణం తీసుకొని రైతులు కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా లేదా స్వయంగా NCIP పోర్టల్లో నమోదు చేసుకోవాలని సూచించారు. రైతులు త్వరగా పంట బీమా కోసం గడువు లోపల నమోదు చేసుకోవాలని, ప్రతి రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ అధికారులతో కలిసి పంటల బీమా పథకం గోడపత్రికను జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ప్రసాద్, ఉద్యాన శాఖ అధికారి దశరథ రామిరెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ గుంటూరు రవికుమార్, ఇన్సూరెన్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శాస్త్రోక్తంగా తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. ఆలయ శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్న టీటీడీ ఉన్నతాధికారులు, సిబ్బంది. రేపు బుధవారం ఆణివారి ఆస్థానం. ఘనంగా కామరాజు నాడార్ 123వ జయంతి వేడుకలు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. కామరాజు నాడార్ ఆశయ సాధన కోసం కృషి చేద్దామని పిలుపు. జిల్లాలో రైతులకు పంట బీమా పథకంపై అవగాహన కల్పించాలి. పంటల బీమా పథకం గోడపత్రికను ఆవిష్కరించిన తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్. మీకు మీ దేవుడు కావాలంటే వెళ్ళండి, మా దేవుణ్ణి వదిలేయండి. టీటీడీలో అన్య మతస్థులకు బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి హితవు. టీటీడీలో అన్యమత ఉద్యోగస్తుల అంశంపై బోర్డు సమావేశంలో చర్చిస్తామని ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.